నెల్లూరు సిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీ అప్పుల భారం మోపి వెళ్లిందని, పరిశ్రమలు తగ్గి రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రస్తుతం అప్పులు తీరుస్తూనే అభివృద్ధి కొనసాగిస్తున్నామని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, యువనేత నారా లోకేష్ పరిశ్రమల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఏడాదిలో దేశానికి వచ్చిన పరిశ్రమల్లో 25% ఏపీకి వచ్చాయని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, మహానాడు ఎక్కడ పెట్టాలో చెప్పటానికి వారికి హక్కు లేదని, పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు. వైఎస్సార్సీపీ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, నెల్లూరులో అభివృద్ధికి మంత్రి నారాయణ పరుగులు పెడుతున్నారని, 2014లో చేసిన అభివృద్ధికి మించి ఇప్పుడు పనులు జరుగుతున్నాయని అన్నారు. విఆర్ఐ స్కూల్ ఏదైతే నేను చదివిన స్కూల్ అది గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందే చెప్పా ప్రభుత్వం రాగానే దాన్ని తెరిపిస్తానని. వెంటనే దాన్ని రెనోవేట్ చేసి అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు కావచ్చు, అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి యాక్చువల్గా దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. 1050 మంది అక్కడ చదువుతున్నారు. ఎక్కడికి పోయినా ఏ వార్డుకి పోయినా ఒక 5-6 మంది అప్లికేషన్ ఇచ్చుకొని వస్తున్నారు, సార్ మాకు అక్కడ సీట్లు. ఎక్కడికి పోయినా కానీ అయితే దాన్ని మోడల్ చేసుకొని అనేక మంది దాతలు నేను యాక్చువల్గా అడిగాను. నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, నారాయణ ఎక్స్ స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళందరిని అడిగి రిక్వెస్ట్ చేశాను. ఒక స్కూల్ కట్టాను, దాన్ని వచ్చి మీరు చూడండి. అలాంటి స్కూల్ ఒకటి చేయమంటే డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళని యాక్చువల్గా విఆర్ఐ స్కూల్కి తీసుకొచ్చి చూపించారు. విఆర్ఐ స్కూల్ చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతానన్నాడు. ఎక్కడ చేసి పెడతారని అడిగితే, మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం సార్, మూలాపేట స్కూల్ చేసి పెడతామన్నారు. వెంటనే వారిని స్కూల్ చూడమంటాం, చూపించడం, వెంటనే నేను టేకప్ చేస్తానని టేకప్ చేసి ఈ ఫ్యూ మంత్స్లోనే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇంకా ఫినిషింగ్స్ కావాలా. ఫినిషింగ్స్ అవన్నీ మే 20వ తేదీకి పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు. బహుశా మే ఎండ్కి ఇది కంప్లీట్ చేస్తారు. బ్రహ్మాండంగా అంటే విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా ఉండాలని చెప్పే వాళ్ళకి, మీరు ఏది కట్టినా విఆర్ఐ స్కూల్ కంటే బాగా రావాలని అన్న మాట ప్రకారమే విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండం కడుతున్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఆ యొక్క డిఎస్ఆర్ మేనేజ్మెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉండి దీన్ని పర్సనల్గా పర్యవేక్షిస్తున్నాను. నీ పేరుంది అనిల్. ఆయన పర్సనల్గా ఎప్పుడు వచ్చినా ఆయనే ఉంటాడు, పర్సనల్గా పర్యవేక్షించి చేస్తున్నాడు. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటివి నెల్లూరులో 15 స్కూల్స్ టేకప్ చేసాం. 15 కూడా డిఫరెంట్ దాతలను అడిగా. దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక బ్లాక్ అయితే కంప్లీట్ చేశారు, మరొక బ్లాక్ని టేకప్ చేశారు. అదేవిధంగా మన బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా టీవీఎస్ వెహికల్స్ ఉన్నాయి కదా, టీవీఎస్ స్కూటర్స్, వాళ్ళు ఒకటి వాళ్ళ చైర్మన్ ఒకటి చేస్తూ ఉన్నారు. రెడ్డి ల్యాబ్స్ అంటే వెరీ ఫేమస్. ప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఒక స్కూల్ చేస్తూ ఉన్నారు. అంటే జిగ్మావాడికి ఒక స్కూల్ ఇచ్చాను, వాళ్ళు టేకప్ చేసి. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మోడల్గా చేశా. నేనేదో ఊరిని చేయండి అని చెప్పలా. ఒకటి మోడల్గా విఆర్ఐ స్కూల్ చేసి మా పిల్లల సపోర్ట్తో, ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో ఇలా చేసాం కలిసని అది చూపించి అడిగాను. దాంతో ముందుకు వచ్చారు. బట్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే అజీజ్ చెప్పాడు, కామెంట్ చేసే ముందు ఎవరైనా కామెంట్ చేయాలంటే పూర్తిగా స్టడీస్ చేసి చేయండి. ఏమీ లేకుండా ఊరికి ఏదో మాట్లాడాలా, ఒక్క ప్రధానికి కౌంటర్ వేయాలంటే అది మీకే రివర్స్ కౌంటర్ అవుద్ది. ప్రజలు పబ్లిక్ అన్నీ గమనిస్తున్నారు, పబ్లిక్ ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ పడిపోయేటట్టుగా ఉండేది. ఆ పక్క బ్లాక్ ఉంటే పడిపోయేటట్టుగా ఉండేది. అది ఉంచమన్నా నేను. కాదు పడిపోయే స్థితిలో ఉండేది ఎందుకని సుధాకర్ రెడ్డి గారు ఇది తీసేస్తాను సార్, చక్కగా కడతానని చాలా చక్కగా కట్టారు. ఈ బిల్డింగ్ G+3 4 అంతస్తులకు వేసాం. ఫౌండేషన్ G+4కి వేశారు. ప్రస్తుతం G+1 ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి
ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతారు. దీని ఎస్టిమేషన్ మొత్తం 20 కోట్ల రూపాయలు. మొత్తం ఇది పూర్తయితే 21 కోట్ల రూపాయలు అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో 10-12 crores యాక్చువల్గా దే ఆర్ స్పెండింగ్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దగ్గర కొన్నాం. ఈ మూలాపేట ఈ సరౌండింగ్స్లో ఉండే పిల్లలు అయితే ఇక్కడ ఇది గర్ల్స్ బాలిక స్కూలు ఒరిజినల్గా. ఇక్కడ మొత్తం కానీ గర్ల్స్ చేరితే గర్ల్స్ ఫిల్ చేసేస్తాం, గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో బాయ్స్ ఫిల్ చేస్తాం. వీలైనంత వరకు గర్ల్స్గానే ఉంచాలనేది మా యొక్క ఉద్దేశం. గర్ల్స్తో స్కూల్ ఫిల్ అయిపోతే గర్ల్స్, గ్యాప్స్ వస్తే ఎందుకంటే మంచి టీచర్లు పెడుతున్నాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు మైక్రో షెడ్యూల్ ఇస్తున్నారు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పిల్లలకి మెటీరియల్ ఇస్తున్నారు, టీచర్లకి అవసరమైన టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 2017లో తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని వార్డులు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి వాటర్. మన్సూర్ నగర్లో ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులు ఉన్నారు. పడవలో తిరిగారు, అక్కడ పడవలో తిరిగాం. సీఎం గారు కూడా పడవలో తిరిగారు. మళ్ళా అటువంటి పరిస్థితి రాకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఎస్టిమేషన్స్ వేసి ఏదైతే కెనాల్స్ ఊడిపోయి ఉన్నాయో వైడెన్ చేయాలని వేస్తే 50 కోట్ల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఈ బడ్జెట్ కాదు. దాన్ని ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ కలిసి కడుతున్నారు, చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే ఒక 6 monthsలో పూర్తవుద్ది. పూర్తయితే నెల్లూరులో ఫ్యూచర్లో ఎప్పటికి కూడా ఎంత వర్షం వచ్చినా ఎంత తుఫాన్ వచ్చినా నీళ్ళు అనేవి సాఫీగా వెళ్ళిపోయేట్టుగా డిజైన్ చేసాం. ఫ్యూచర్లో నెల్లూరులో ఎప్పుడు కూడా నెల్లూరు మునిగిపోకూడదు, వర్షం పడితే నీళ్ళు వెళ్ళిపోవాలా, ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ప్రతి ఒక్కొక్క పని చేస్తున్నాం. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్. నేను అనేక దేశ విదేశాలు తిరిగానండి అమరావతికి. అక్కడంతా చూసా. పోయినప్పుడు గ్రీనరీ చూశాను, రోడ్లు చూశాను, డ్రైన్ చూశాను, స్టామ్ వాటర్ యూజ్ చేసి అదర్ యాక్టివిటీస్ చూసా. అవన్నీ చూసిన తర్వాత అనుభవంతోనే ఒక చండీగఢ్ ఒకటి మోడల్గా తీసుకున్నా. మన భారతదేశంలో చండీగఢ్ సిటీ టోటలీ గ్రీన్. ఎందుకు మా నారాయణ మెడికల్ కాలేజ్ చూడండి, నేను అవన్నీ చూసి చేస్తాను. అక్కడ వచ్చి నిలబడి తెలుస్తుంది. ఈరోజు అక్కడ 2 నుంచి 4 degrees హీట్ తక్కువ ఉంటుంది బయట కంటే కూడా. కారణం ఏంటంటే చక్కగా ట్రీస్ అంతా అదే విధంగా డిజైన్ చేసి నెల్లూరులో 12,500 చెట్లు వేశారు, బ్యాలెన్స్ చెట్లు కూడా వేస్తారు. దానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా నెల్లూరు ప్రజలు కట్టిన ట్యాక్స్ ఉపయోగించలేదు. కంప్లీట్గా నేను దాతలను అడిగి చెట్లు ఇప్పించా, దాతలను అడిగి ట్రీ గార్డ్స్ ఇప్పించా, దాతలను అడిగి ఒక దాతను అడిగి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన మున్సిపాలిటీకి ఇప్పించా. దేనికంటే ఆ గుంటలు తవ్వటానికి, చెట్టు వేయటానికి. ఒక్క పైసా అలా ఫ్యూచర్ లేబోయే 12,500 చెట్లకు కూడా ఒక్క పైసా వాడము, దాన్ని కూడా దాతల ద్వారానే చేయిస్తా. మీరు ఏదైనా కావాల్సి ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ భారతదేశంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వాలా. దాన్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీస్ కావాల్సిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడగండి, ఆటోమేటిక్గా కమిషనర్ గారు ఇస్తారు. ఇవ్వాల్సిందే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు అడిగితే మీకు ఆటోమేటిక్గా డేటా ఇస్తారు. ఏదున్నా అఫీషియల్గా డేటా తీసుకోండి. ఎక్కడో వేసిన ఎస్టిమేషన్లు అవి చూసి స్టేట్మెంట్లు ఇచ్చేయటం, ప్రజల యొక్క అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. ఈ చెట్ల విషయంలో ఎస్టిమేషన్ వేసిందని ఇదే ఖర్చు పెట్టేస్తానని వేస్తారు. అంత అవసరంలే. మీరు చక్కగా ఈ టేక్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గానే తీసుకోండి, ఇస్తారు కమిషనర్. ఇక్కడ దొంగతనం ఏం లేదు. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్. ఇన్ని వేల కోట్లు ఈసారి మళ్ళీ తెచ్చానంటే గవర్నర్ ముఖ్యమంత్రిని గారు అడిగాను. నెల్లూరు సిటీని 14-19లో దాదాపు 5,500 కోట్లతో నెల్లూరు కార్పొరేషన్ చేశాను సార్. ఈసారి దాన్ని పూర్తి చేస్తామంటే ఆయన యాక్చువల్గా గో హెడ్ అన్నారు. ఫండ్స్ ఇస్తున్నారు, ఫండ్స్ తీసుకొస్తున్నాం. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటున్నాం. 1 by 1 చేస్తున్నాం. నెల్లూరులో ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరు కార్పొరేషన్ డెవలప్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ స్కూల్ని అనేకసార్లు నేను మేయర్గా ఉన్నప్పుడు కానీ వచ్చి చూసాము. చాలా పాతగా ఉండేది. ఎక్కువ అంతా మహిళలు, అమ్మాయిలు, గర్ల్స్ స్కూల్ ఇది. ఈరోజు ఎంత అద్భుతంగా తయారైందంటే ఇది ఒక నారాయణ సార్ గారే చేయగలుగుతారు. ఇది మనకు ఇదొక 2వ తరం అవసరాలు. ఇది ఫస్ట్ ఏంది, కాలువలు కావాలి,
రోడ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి. అవన్నీ మనకు ఆల్మోస్ట్ ఇంకో 6 నెలలకి సస్టైన్ అయిపోతాయి, సాచ్యురేషన్కి వచ్చేసాం. ఇక ఏం కావాలంటే మన బిడ్డలకు చదువులు కావాలి. పేదరికం అనేది ఎవరికి అడ్డు రాకూడదు. బిడ్డల భవిష్యత్తుకి, చదువులకి పేదరికం అనేది అడ్డు రాకూడదు. మంచి బళ్ళు ఉండాలి. మన పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నారో అటువంటి చదువు పేద బిడ్డలకి రావాలి అనే ఈ యొక్క యజ్ఞం ఈరోజు కాదు, 14-19లోనే మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి పేద బిడ్డలకి రెసిడెన్షియల్ పెట్టి ఆ రోజు నారాయణ కళాశాల నుంచి వాళ్ళకి కంప్లీట్ మెటీరియల్, అలాగనే లెక్చరర్స్ అందరు కానీ ఉచితంగా వాళ్ళ సొంత నిధులతో ఆ రోజు చదివడం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు ఐఐటిలో అలాగనే మెడిసిన్ చేస్తున్నారు. 100%. ఆ రోజు మేము ఒక పెద్ద ట్రాలీలో ఆ 40 మంది పిల్లల్ని నెల్లూరు మొత్తం ర్యాలీ చేశాం. చరిత్ర సృష్టించారు. అంటే అవకాశం ఇస్తే, అవకాశం కల్పిస్తే ఆ బిడ్డలు ఉన్నారు ఈరోజు. కానీ అటువంటిది ఆ రోజు 19 తర్వాత కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు. చదువుల పైన వీళ్ళ ఈ ప్రభుత్వం కక్ష ఎక్కడ? చదువుల పైన, అన్నం పెట్టే దగ్గర, అన్నా క్యాంటీన్ల దగ్గర వీళ్ళు చూపించిన కక్ష ఇది మంచిది కాదు. అది చేసిన దానికే వాళ్ళకి ఈరోజు ప్రజలు చూపించారు వాళ్ళ స్థానం ఎక్కడనేది. ఈరోజు ఇదొక్కటే కాదు, మొన్న విఆర్ కాలేజ్ అద్భుతం. అది ఇప్పుడు సార్ ఒకటే చెప్తున్నారు, దానికన్నా ఇది బాగా కట్టాలి. దీనికన్నా ఆర్ఎస్ఆర్లో ఇంకోటి విపిఆర్ గారు అక్కడ రెన్యువేషన్ చేస్తున్నారు, మన ఎంపీ గారు, అది ఇంకా బాగా రావాలంటున్నారు. అలాగనే మాది ఏదైతే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నామో అది అన్నిటికన్నా బాగా రావాలి అజీజ్ అంటా ఉంటే ఎంతో సంతోషం వేస్తుంది. విత్ స్విమ్మింగ్ పూల్. ఇవన్నీ నేనేం చెప్తున్నాను, ఇవన్నీ సహజంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి వచ్చే ఆలోచనలు కాదు. ఇది నిజంగా ఒక సంకల్పంతో చేస్తుండేది, అర్థం చేసుకోవాలి. నేను మొన్న చూశాను, విఆర్ కాలేజ్ గురించి కామెంట్ చేస్తున్నారంటే వీళ్ళకి మానవత్వం లేదు. అంటే రాజకీయం అనేది కంప్లీట్ వాళ్ళ బ్లడ్లో వచ్చేసినట్టుంది. చీము రక్తం ఉండాలి మనుషులకి. ఏం పని మీద కామెంట్ చేస్తున్నాం, ఏ విషయం పైన కామెంట్ చేస్తున్నాం అనేది ఉండాలి. బిడ్డలు చదువుల దగ్గర, దీని దగ్గర కాదు చేసేది. రాజకీయంగా కామెంట్ చేసుకోండి. ప్రజల కోసం చేస్తుంటే ఎప్పుడైనా చేశారా? 5 సంవత్సరాలు ఇచ్చారు మీకు, 151 మందికి ఏం చేశారు? మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు కానీ సహకరించండి, లేదా చూస్తూ ఉండండి.